హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ గీతలు బ్లౌజ్కి ఎప్పుడు స్ట్రైట్ అడ్డ గీతలు ఉంటాయి. అవి స్ట్రైట్ గీతలు ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు భాగం వేసుకోవాలి. దానికన్నా ముందు కింద బార్డర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బార్డర్ నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ 2 ఖర్చు భాగాన్ని దగ్గరికి ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా బార్డర్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ నుంచి ఇక్కడికి వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం వెనక భాగం డీప్ భాగాన్ని మనం ఈ విధంగా తీసుకోవాలి. వెనక భాగం కరెక్ట్గా ఈ విధంగా మెడ భాగం పెట్టుకొని కరెక్ట్గా ఎంతైతే వస్తుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ పొడవు, ఇప్పుడు ఈ షోల్డర్ని ఈ మెడ భాగం దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. లూజ్ కాకుండా పట్టుకున్నట్లయితే మెడ జారకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంతైతే ఉందో బ్లౌజ్ భాగం అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ పొడవు తీస్తున్నాను. మనకి బ్లౌజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఖర్చు భాగానికి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజు, మనకి లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి అక్కడ ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజు, ఇప్పుడు ఈ విధంగా చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఈ విధంగా లూజ్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గర నుంచి కిందకి మెడ భాగానికి ఈ విధంగా గీసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ కోసం సెకండ్ మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం, మనకి బ్లౌజ్ లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో ఖర్చు భాగం, ఈ ఖర్చుని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి లూజ్ ఎక్కడి వరకు పెట్టుకోవాలో తెలుస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్కి కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ కాటన్ అయితే లాగుతుంది కాబట్టి కొంచెం ఎదరికి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాటన్ బ్లౌజ్ అయితే లాగుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి లూజ్గా. ఇప్పుడు చంక భాగానికి మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ విధంగా చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం, ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఇది ఈ విధంగా వేసుకొని చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా కరెక్ట్గా స్టిచ్ ఇలాగే ఉండాలనుకుంటే ఈ విధంగా ఉంచేసుకోవచ్చు. మనకి మెడ భాగం ఎప్పుడైనా పెద్దది అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం సన్నగా ఉండేవారికి ఇక్కడి నుంచి ఈ విధంగా తీసుకోవాలి. పైన షోల్డర్ ఎప్పుడు అలా ఉంచుకోవచ్చు. కింద మాత్రం మెడ పెద్దది అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. ఇలాగే సరిపోతుంది లావు ఉండే వాళ్ళకి అనుకుంటే మాత్రం ఈ విధంగా కింద భాగానితోనే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెమే తీస్తున్నాను.
ఇప్పుడు ఈ వెనక భాగానికి మనం బెల్ట్ భాగం వేసుకోవాలి. ఈ బెల్ట్ వేసుకునే దగ్గర ఎక్కడి నుంచి అయితే వేయాలో అక్కడ మనం మార్కింగ్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా అటాచ్ చేసుకొని వెనక ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ భాగాన్ని ఈ మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఈ మధ్య భాగాన్ని డాట్ ఎక్కడ వేయాలో తెలుస్తుంది. ఈ విధంగా మన బ్లౌజ్ని బట్టి ఈ డాట్ ఎంత పొడుగుందో ఈ విధంగా కొలుసుకోవాలి. ఈ విధంగా వెనక భాగానికి డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగాన్ని కొలుసుకోవాలి. మనకి ఈ వెనక భాగాన్ని కొంచెం ఎదరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి కింద మొక్క షేప్ మొక్క వస్తుంది కాబట్టి ఆ షేప్ మొక్క దగ్గరికి ఇది భాగాన్ని ఎదరికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో ఇప్పుడు కొలుసుకోవాలి. షోల్డర్ పై నుంచి మధ్య భాగానికి ఈ విధంగా పట్టుకోవాలి. ఈ మధ్య భాగం నుంచి కింద ఈ డాట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇది బ్లౌజ్ ఎప్పుడు కూడా సాగకుండా ఈ విధంగా లూజ్గా మామూలుగా పట్టుకున్నట్లయితే ఇది మనకి ఎంత పొడుగు వస్తుందో అంతవరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ భాగాన్ని ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మిగిలిన ముక్క పైన క్రాస్గా వేసుకుందాం. ఇది మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకి ఎదర భాగం ఎప్పుడు పైకి వస్తుంది కాబట్టి పైకి వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం మళ్ళీ చూసుకోవాలి ఒకసారి పొడుగు సరిపోతుందో లేదో, మళ్ళీ కటింగ్ అయిన తర్వాత సరిపోకపోతే చూసుకోవాలి ముందుగానే. ఈ విధంగా సరిపోయింది కాబట్టి కరెక్ట్గా దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చూసుకుందాం. ఈ ఉక్సుల భాగంతో చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ మార్కింగ్ని బట్టి మనం సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది సరిపోదు కాబట్టి కొంచెం పైకి తీసుకుందాం. ఇప్పుడు మనం పక్కన వేస్తున్నాను, సరిపోలేదు కాబట్టి ఈ పక్క కోసం ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనం ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి ఈ పైకి ఈ విధంగా మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే ఆ విధంగా వేసుకోవాలి. క్రాస్గా మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా మనకి కింద నుంచి పైకి రావాలి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఈ బ్లౌజ్ మనం ఇలా వేసుకొని చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్కి కింద మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా వేసుకొని మనకి బ్లౌజ్ పొడుగు ఎంత వస్తుందో ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఇదే భాగంతో మనం కొంచెం లోతు తీసుకొని కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మనకు
ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఆ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కిందకి తీసుకోవాలి మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో ఇప్పుడు లోతు ఎంతవరకు తేలో చూపిస్తున్నాను. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కింద మధ్యలో ఓపెన్ సైడ్ ఎప్పుడు మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడికి ఇప్పుడు ఈ భాగం నుంచి లోతు ఎక్కడి వరకు తేలో చూపిస్తున్నాను. షోల్డర్ భాగం మధ్య భాగం నుంచి ఈ కింద ఖర్చు డాట్కి ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడికి లోతు వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. లావుండే వాళ్ళైతే కింద నుంచి తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేవారికి ఈ విధంగా పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మార్కింగ్ చుట్టూ మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎదర భాగానికి లోతు తీసుకోవాలి. చేతుల దగ్గర మనకు లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో ఆ లూజ్ భాగానికి మనం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఖర్చు భాగం ఎంతైతే ఉందో లూజు అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనకి లూజ్ మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. చంక భాగం ఎదర భాగం ఒక్కటే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎదర భాగం మనకు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వీటికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఈ మధ్య భాగానికి డాట్ వస్తుంది. కొంచెం ఈ భాగాన్ని ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకోవాలి, కొంచెం లైట్గా. ఇప్పుడు ఉక్సుల భాగంతో మనం డాట్ ఎంతైతే పొడవు ఉందో తీసుకోవాలి. డాట్ పొడవు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం బాగానే వదిలి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కింద మనం ఎక్కడి వరకు అయితే లోతు తీసామో ఆ భాగం వరకు మనం కింద డాట్ వస్తుంది. ఇది సన్నగా ఉండేవారైతే ఇది కొంచెం వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు. లావు ఉండేవాళ్ళు మాత్రం ఇది వెడల్పు తక్కువగా వేసుకోవాలి మార్కింగ్. ఈ విధంగా ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం వస్తుంది డాట్. ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. బ్లౌజ్ ఆదిని బట్టి వేసుకోండి. ఇప్పుడు మిగిలిన ముక్కతో హ్యాండ్స్ అలా కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది రెండు హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు మన చేతి లూజ్ తీసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలి. మనకి చేతులు ఎంతైతే పొడవు అవసరం అవుతుందో అంతవరకు కాకుండా లోపలికి ఫోల్డింగ్ కోసం ఈ విధంగా కొంచెం భాగాన్ని వదిలి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్కి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ పైన ఖర్చు భాగం ఎంతైతే ఖర్చు పొడుగుందో అంతవరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అటాచ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకుంటే రెండు అటాచ్మెంట్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి క్లాత్ ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం నుంచి కొంచెం నేను ఎక్స్ట్రా తీస్తున్నాను. మనకి బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఇక్కడ వరకు వస్తుంది, అంటే ఇక్కడ వరకు వస్తుంది కరెక్ట్గా. మనం ఇప్పుడు పైన భాగం నుంచి లోతు తీస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ ముక్క అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగానికి కరెక్ట్గా ఈ మధ్య భాగం ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గరికి రావాలి కాబట్టి ఇక్కడ కట్ చేస్తాను. ఇప్పుడు ఈ భాగం ఇది ఇక్కడ వరకు మనం లోపల ఫోల్డింగ్ భాగం కాబట్టి ఇక్కడికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి రెండు చేతుల కోసం ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ భాగాన్ని రెండు రైట్ సైడ్లో కూడా లోపలికి ఉండే విధంగా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి లోతు ఇక్కడ వరకు మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లోతు. ఇప్పుడు మనం ఈ లూజ్ భాగం నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి, చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం. ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి ఎదర భాగంకి రావాలి, అది తెలుసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ ముక్కలు తీసుకుందాం. ఉక్సుల భాగంతో తీసుకోవాలి మనం షేప్ ముక్కలు ఎప్పుడు కూడా. ఇప్పుడు షేప్ ముక్కతో మనం ఈ విధంగా తీసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ కూడా కొంచెం ఎదరికి క్లాత్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం గ్యాప్ ఖర్చు భాగానికి ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకున్నాం. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా
మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇవి రెండు రెండు తీసుకోవచ్చు, అంటే 4. మూడు కూడా తీసుకోవచ్చు, 3 తీసుకుని స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్కి. ఈ విధంగా 4 ముక్కలు కట్ చేశాను, పెద్దగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగం కోసం, ఇంకొకటి తాళ్ళు భాగం కోసం. ఈ విధంగా రెండు తీసుకోవాలి. ఇప్పుడు మనం వెనక భాగం కోసం బెల్ట్ భాగం తీసుకోవాలి. ఆ బెల్ట్ కోసం ఒక ముక్క కట్ చేస్తున్నాను. ఈ అంచు భాగం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అంచు భాగం తీసుకోవచ్చు. ఈ విధంగా కొత్తవారు అయితే తెలియదు కాబట్టి ఈ కింద భాగాన్ని ఎంత వెడల్పు ఉందో తీసుకోవచ్చు. ఈ విధంగా అది చూసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెనక భాగానికి ఇలా తీసుకోవాలి బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు మనకి స్క్వేర్ నెక్ కాబట్టి మనం ఎప్పుడు ముక్కలు స్ట్రైట్గానే తీసుకోవాలి. ముక్కలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.